సభా సమావేశంలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీపై చర్చ జరగనుంది. షార్ట్ డిస్కషన్ లో ఈ అంశంపై చర్చ చేపడతారు. అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ పాలసీ పైన సమగ్ర చర్చను సభ చేపట్టనుంది. హైదరాబాద్ లో 50 నుంచి 60 ఏళ్ల నుంచి పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములు నగరం మధ్యలో ఉండగా కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలించాలన్నది ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ప్రభుత్వం హిల్ట్ పాలసీని తీసుకొచ్చింది. దీన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల తెలంగాణకు చేకూరే ప్రయోజనాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించనుంది. శాసన మండలి కూడా నేడు సమావేశం కానుంది. అసెంబ్లీ సమావేశాల్లో ఇప్పటికే కీలకమైన బిల్లులు ఆమోదం పొందాయి. హైదరాబాద్ నగరం మధ్యలో ఉన్న ఇండస్ట్రియల్ ట్రాన్స్ఫర్మేషన్ కి సంబంధించి హిల్ట్ పాలసీ పైన ఈరోజు అసెంబ్లీ సమావేశంలో చర్చ జరగనుంది. షార్ట్ డిస్కషన్ లో ఈ అంశంపై చర్చ జరిపే ఛాన్స్ ఉంది. అదే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న ఈ పాలసీ పైన సమగ్ర చర్చను సభ చేపట్టనుంది. అయితే హైదరాబాద్ లో చూసుకుంటే 50 నుంచి 60 ఏళ్ల నుంచి కూడా పారిశ్రామిక అవసరాల కోసం ప్రభుత్వాలు కేటాయించిన భూములన్నీ కూడా నగరం మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఇండస్ట్రీస్ పెడితే హైదరాబాద్ కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంది అనేది ప్రభుత్వ వాదన. సో కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఈ పరిశ్రమలను ఓఆర్ఆర్ వెలుపలికి తరలిస్తే బాగుంటుంది అన్నది ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇదే సమయంలో ఈ పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న భూములను మరొక బహుళ ప్రయోజన ప్రాజెక్టులుగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం హిల్ట్ పాలసీని అయితే తీసుకొచ్చింది. అయితే ఈ హిల్ట్ పాలసీని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో హిల్ట్ పాలసీపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది.